Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 30th of May 2025. And this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ద కేస్ ఫర్ అ స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ డేంజర్ ఇన్ ద సీ, ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. Then scientists discover new way to detect hidden properties of exotic materials. Then autonomous warfare and Operation Sindhur. Center appoints 3 judges to Supreme Court, fills all the 34 posts. Then Election Commission's single point dashboard likely to be operational before Bihar election. And mana last article, Cobalt Holdings $230 million IPO gamble banks on production cuts. So ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఆర్టికల్, ద కేస్ ఫర్ అ స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 3, ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్ అండ్ మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, గవర్నమెంట్ బడ్జెటింగ్, ఇష్యూస్ రిలేటింగ్ టు ఫిస్కల్ ఫెడరలిజం, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క బైఫర్కేషన్ అనేది 2014లో జరిగింది. అండ్ ఆ బైఫర్కేషన్ జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డీప్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉంది. అండ్ 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రొవిజన్ని డిస్కంటిన్యూ చేసింది. అండ్ ఇప్పుడు డిమాండ్ ఏంటంటే మనకు స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ అనేది కావాలి టు ఆఫ్సెట్ స్ట్రక్చరల్ ఫిస్కల్ లాసెస్ పోస్ట్ బైఫర్కేషన్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న డిమాండ్ ఏంటంటే బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఏవైతే స్ట్రక్చరల్ ఫిస్కల్ లాసెస్ వచ్చాయో వాటిని ఆఫ్సెట్ చేయడం కోసం, ఆ లాసెస్ని పూడ్చడం కోసం స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ కావాలి అని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకు 2014లో ఆంధ్రప్రదేశ్ యొక్క రీఆర్గనైజేషన్ అయితే జరిగిందో దీని తర్వాత హైదరాబాద్ని కోల్పోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈ హైదరాబాద్ అనేది అప్పటి వరకు ఒక మేజర్ రెవెన్యూ కాంట్రిబ్యూటర్గా ఉండింది. అండ్ బైఫర్కేషన్ తర్వాత మనకు తెలుసు హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని కోల్పోవడంతో ఒక మేజర్ రెవెన్యూ కాంట్రిబ్యూటర్ని కోల్పోయినట్లుగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఉందో ఇది ప్రాపర్ ఫైనాన్షియల్ సేఫ్ గార్డ్స్ అనేవి లేకుండా పాస్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఫిజికల్ కన్స్ట్రెయిన్స్ అనేవి ఇంకా ఇంటెన్సిఫై అయ్యాయి. అండ్ అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ని పార్లమెంట్లో అష్యూర్ చేశారు. కానీ ఇది ఎప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్కి గురవలేదు. సో ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. దెన్ సిమిలర్ స్టేట్ డివిజన్స్ 2000లో జరిగాయి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ బీహార్కి సంబంధించి. సో అక్కడ ఏంటంటే ఇట్ హ్యాడ్ అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆన్ ద రమ్ స్టేట్స్. బట్ ఏపీ యొక్క కేసు ఇంకా చాలా సివియర్గా ఉంది. పాస్ట్ ప్యాకేజెస్ లైక్ కోరాపుట్, బాలంగేర్, కలహండి, బుందేల్ఖండ్ అండ్ ఉత్తరాఖండ్స్ ప్రీ ఎలక్షన్ రిలీఫ్ దే షో ప్రెసిడెంట్స్ ఫర్ సచ్ డిస్క్రిషనరీ సపోర్ట్. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అసలు ఈ స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ అ స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్? సో ఇదేంటంటే ఇట్ రిఫర్స్ టు అ టార్గెటెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ మెకానిజం బై ద యూనియన్ గవర్నమెంట్. సో ఏదైనా ఒక స్టేట్లో ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లేదా అసిమెట్రిక్ సర్కమ్స్టాన్సెస్ అనేవి జరిగినప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఒక టార్గెటెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ మెకానిజంని ప్రొవైడ్ చేస్తుంది ఆ స్టేట్కి. దాన్నే మనం స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ అంటాం. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఏముంటాయంటే పోస్ట్ బైఫర్కేషన్ స్ట్రక్చరల్ డెఫిసిట్స్. అంటే ఏదైనా రాష్ట్రాన్ని మనం బైఫర్కేట్ చేసినప్పుడు ఆ బైఫర్కేషన్ జరిగిన తరువాత ఉండే స్ట్రక్చరల్ డెఫిసిట్స్, న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు లేదా ఇన్సర్జెన్సీ ఎఫెక్టెడ్ రీజన్స్, బ్యాక్వర్డ్నెస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, ఇటువంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ అనేవి జరిగినప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఆ స్టేట్కి టార్గెటెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ సపోర్ట్ ఇచ్చే మెకానిజమే ఈ స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్. సో ఇట్ మే బి అడ్మినిస్టర్డ్ త్రూ స్టాట్యుటరీ ఛానల్స్. ఎగ్జాంపుల్ మనకు ఆర్టికల్ 275 ద్వారా ఇచ్చే గ్రాంట్స్ అయి ఉండొచ్చు,
లేదా డిస్క్రిషనరీ ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్. అండ్ ఇది మనకు రెగ్యులర్గా వచ్చే ట్యాక్స్ డెవల్యూషన్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ నుండి ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది మన స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్. సో స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ వర్సెస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, రెండిటి మధ్య కొంత డిఫరెన్స్ అనేది ఉంది. రెండు ఒకటి కాదు, డూ రిమెంబర్ దిస్. సో వీటి మధ్య ఏ విధమైన డిఫరెన్సెస్ ఉన్నాయో చూద్దాం. స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్, దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇదొక అడ్హాక్ ఫైనాన్షియల్ సపోర్ట్, అంటే అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది యూనియన్ గవర్నమెంట్ టు అ స్టేట్ అండర్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. సో ఏదైనా రాష్ట్రం బైఫర్కేషన్కి గురవడం అండ్ లేదా నేచురల్ డిజాస్టర్స్ ఇటువంటివి జరిగినప్పుడు, ఆ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అనేవి జరిగినప్పుడు ఆ స్టేట్కి యూనియన్ గవర్నమెంట్ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్. దెన్ కమింగ్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ. సో ఆ స్టేట్ యొక్క జాగ్రఫికల్ అండ్ ఎకనామిక్ డిసడ్వాంటేజెస్ని బేస్ చేసుకొని ఆ స్టేట్కి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినేషన్లో చూసినట్లయితే మనకు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో వీటి రెండింటి మధ్య ఇది క్లియర్గా తెలుస్తుంది. దెన్ కమింగ్ టు ద లీగల్ బ్యాకింగ్, ఈ స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్కి సంబంధించి మనకు ఎక్స్క్లూజివ్గా ఎటువంటి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అయితే లేదు. అండ్ ఆఫెన్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ ఆర్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. సో ఇది ఎయిదర్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది లేదా ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అయితే ఎక్స్క్లూజివ్గా ఏమీ ప్రొవైడ్ చేయబడలేదు. అండ్ కమింగ్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇట్ ఈస్ ఆల్సో నాట్ కాన్స్టిట్యూషనల్, బట్ ఇది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ క్రియేట్ చేసిన ఒక అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీ. రెండు కాన్స్టిట్యూషనల్ కాదు, బట్ ఇక్కడ ఎన్డీసీ ద్వారా ఈ అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద నేచర్ ఆఫ్ సపోర్ట్, స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్లో మనకు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వబడతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిడ్ ఇస్తారు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అండ్ సెక్టోరల్ గ్రాంట్స్, వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్లో. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ చూసినట్లయితే మనకు ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 90:10 ఫండ్ షేరింగ్ రేషియో ఉంటుంది. అంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% ఆ స్టేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ అమౌంట్ అనేది. సో ఫండ్ షేరింగ్ అనేది 90 సెంటర్ ద్వారా 10 స్టేట్, ఈ విధమైన షేరింగ్ అనేది ఉంటుంది. ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తారు, దాంతోపాటుగా ఎక్సైజ్ డ్యూటీలో కూడా ఎక్సెప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఇచ్చే సపోర్ట్. దెన్ కమింగ్ టు డిస్బర్సల్ మెకానిజం, వీటిని ఫైనాన్స్ కమిషన్ ద్వారా లేదా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ పార్లమెంటరీ అష్యూరెన్స్తో వీటిని డిస్బర్స్ చేయడం జరుగుతుంది. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ చూసినట్లయితే ఇట్ ఇస్ రూటెడ్ ప్రైమరీలీ త్రూ ప్లానింగ్ కమిషన్ 2014 వరకు చూసినట్లయితే అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, వీటి ద్వారా వీటిని డిస్బర్స్ చేయడం జరుగుతుంది. దెన్ టైం ఫ్రేమ్, స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ అనేది ఒక టెంపరీ రిలీఫ్ మాత్రమే, అండ్ ఆ స్పెసిఫిక్ ఇష్యూ అనేది రిజాల్వ్ అయ్యే వరకు మాత్రమే ఈ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక న్యాచురల్ డిజాస్టర్ జరిగింది ఒక ప్లేస్లో, ఆ ప్లేస్ తిరిగి రీకూప్ అయ్యే వరకు, తిరిగి ఆ పర్టికులర్ ప్లేస్ అనేది స్టెబిలైజ్ అయ్యే వరకు ఆ సపోర్ట్ అనేది టెంపరీగా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఆర్ స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ చూసినట్లయితే ఇది ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ ఆర్ పర్మనెంట్ సపోర్ట్. సో అంటిల్ పాలసీలో చేంజ్ వచ్చే వరకు కూడా ఈ సపోర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దీన్ని 14 ఫైనాన్స్ కమిషన్ తర్వాత డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే 2014లో బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్, దెన్ బుందేల్ఖండ్, కోరాపుట్ బాలంగీర్ కలాండి రీజన్, ఇవి దీని యొక్క ఎగ్జాంపుల్స్. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ 2015కి ముందు నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఇవన్నీ కూడా మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క ఎగ్జాంపుల్స్. అండ్ ఈరోజు మనం ఉన్న స్టేటస్ చూసినట్లయితే ప్రస్తుతం ఇట్ ఈస్ స్టిల్ రెలవెంట్ అండర్ డిస్క్రిషనరీ ఆర్ ఫైనాన్స్ కమిషన్ గైడెడ్ ఫ్రేమ్వర్క్స్. సో ఈ స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ అనేది ఇప్పటికీ రెలవెంట్గా ఉంది అండర్ డిస్క్రిషనరీ ఆర్ ఫైనాన్స్ కమిషన్ గైడెడ్ ఫ్రేమ్వర్క్స్. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది 14th ఫైనాన్స్ కమిషన్ డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అండ్
రిప్లేస్డ్ బై హయ్యర్ ట్యాక్స్ డెవల్యూషన్. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి బదులుగా దీన్ని దేంతో రీప్లేస్ చేశారంటే ట్యాక్స్ డెవల్యూషన్ని పెంచారు. ఆ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సపోర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అ స్పెషల్ కేటగిరీ స్టేటస్. సో ఇవి స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మధ్య ఉన్న వ్యత్యాసాలు ఇవి. ఫిస్కల్ ప్యాకేజ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. ఇట్ రిస్టోర్స్ ఫిస్కల్ ఈక్విటీ. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని కోల్పోవడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఇది హైదరాబాద్ని కోల్పోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అయితే ఉంది, ఎందుకంటే ఇది ఒక మేజర్ రెవెన్యూ హబ్. సో బైఫర్కేషన్ తర్వాత హైదరాబాద్ని ఈ విధంగా కోల్పోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్. సో అ ప్యాకేజ్ ఆఫ్సెట్స్ దిస్ ఇంబ్యాలెన్స్ అండ్ ఎన్షూర్స్ ఫేర్ ట్రీట్మెంట్ అమాంగ్ స్టేట్స్. సో ఈ స్టేట్స్ బైఫర్కేషన్ జరిగి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణగా ఫామ్ అయ్యాయి. సో ఈ ప్యాకేజ్ ఇచ్చినట్లయితే ఫిస్కల్ ప్యాకేజ్, దాని ద్వారా ఈ ఇంబ్యాలెన్స్ అనేది మనం బ్యాలెన్స్ చేసినట్లుగా అవుతుంది. కొంతవరకు మనం దాన్ని ఆ లోట్ ఏదైతే ఉందో దాన్ని పూడ్చినట్టుగా అవుతుంది. సో ఏదైతే మనకు బైఫర్కేషన్ తర్వాత హైదరాబాద్ అనే ఒక మేజర్ రెవెన్యూ హబ్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోవడం జరిగిందో, ఈ విధమైన ఫిస్కల్ ప్యాకేజ్ ఇచ్చినట్లయితే ఆ ఇంబ్యాలెన్స్ని కొంతవరకు మనం కరెక్ట్ చేయొచ్చు. అండ్ దాని ద్వారా స్టేట్స్ మధ్య ఫేర్ ట్రీట్మెంట్ కూడా ఎన్ష్యూర్ చేయొచ్చు. దెన్ ఇట్ కరెక్ట్స్ స్ట్రక్చరల్ డెఫిసిట్స్. కొత్తగా రీఆర్గనైజ్ అయిన ఈ స్టేట్లో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీబిల్డ్ చేసుకోవడానికి, ఇన్స్టిట్యూషన్స్ని రీబిల్డ్ చేసుకోవడానికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ, వీటన్నిటినీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ మనం రీబిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది ఒక కొత్తగా రీఆర్గనైజ్ చేసిన స్టేట్. సో ఆ రీఆర్గనైజేషన్ని ఎనేబుల్ చేస్తుంది అండ్ స్ట్రక్చరల్ డెఫిసిట్ని కరెక్ట్ చేయడానికి కూడా ఫిస్కల్ ప్యాకేజ్ అనేది హెల్ప్ అవుతుంది. దెన్ ఇట్ ఆనర్స్ పార్లమెంటరీ కమిట్మెంట్స్. So it upholds democratic credibility by fulfilling assurances like the promise of special category status made in the parliament. So పార్లమెంట్లో అప్పట్లో స్పెషల్ కేటగిరీస్ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. సో ఆ అష్యూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్లయితే డెమోక్రటిక్ క్రెడిబిలిటీని కూడా అప్హోల్డ్ చేయొచ్చు. సో ఇట్ ఆనర్స్ పార్లమెంటరీ కమిట్మెంట్స్. దెన్ ఇట్ చెక్స్ పాపులిస్ట్ ఫిస్కల్ ప్రాక్టీసెస్. సో దీని ద్వారా ఏంటంటే మనకు స్టేట్ యొక్క ఫైనాన్సెస్ స్టెబిలైజ్ అవుతాయి అండ్ ఫ్రీ బీస్ పైన, ఎక్సెస్ ఆఫ్ బారోయింగ్ పైన డిపెండెన్స్ అనేది కూడా తగ్గించుకోవచ్చు. దెన్ ఇట్ ప్రమోట్స్ లాంగ్ టర్మ్ గ్రోత్. సో ఇది క్యాపిటల్ ఫార్మేషన్ని ఎంకరేజ్ చేస్తుంది, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ని పెంచుతుంది అండ్ ఇట్ ఆల్సో లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రీజన్స్ త్రూ టార్గెటెడ్ సపోర్ట్. సో ప్రాపర్గా ఎవరికైతే అవసరం ఉందో సపోర్ట్ వారికి టార్గెట్ చేసి ఒక టార్గెటెడ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం ద్వారా బ్యాక్వర్డ్ రీజన్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇది మనకు ఫిస్కల్ ప్యాకేజ్ యొక్క సిగ్నిఫికెన్స్. దెన్ ఛాలెంజెస్ ఇన్ గ్రాంటింగ్ అండ్ ఎస్ఎఫ్పి. సో స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ని ప్రొవైడ్ చేయడానికి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటంటే నో కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. సో కాన్స్టిట్యూషనల్గా ఇది కంపల్సరీ ఇవ్వాలి అనే ఆబ్లిగేషన్ అయితే లేదు. సో సెంటర్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లీగలీ బౌండ్ టు ఆఫర్ సచ్ ప్యాకేజెస్. సో ఆర్టికల్ 275 కింద ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తే తప్ప సెంటర్ ఈ విధమైన ప్యాకేజ్ని ప్రొవైడ్ చేయాలి అనే ఆబ్లిగేషన్ అయితే లేదు. ఇట్ ఈస్ నాట్ లీగలీ బౌండ్ టు ఆఫర్ సచ్ ప్యాకేజెస్. దెన్ రిస్క్ ఆఫ్ ఫిస్కల్ ఇన్డిసిప్లిన్. అన్కండిషనల్ ప్యాకేజెస్ని ప్రొవైడ్ చేస్తున్నట్లయితే ఇది అకౌంటబిలిటీని తగ్గిస్తుంది, దాంతోపాటుగా ఓన్ రిసోర్స్ మొబిలైజేషన్ అనేది ఆ స్టేట్ చేసుకోకుండా డిస్కరేజ్ చేసినట్లు అవుతుంది. సో ఆ విధంగా ఇట్ విల్ రిస్క్ ఫిస్కల్ ఇన్డిసిప్లిన్. దెన్ పొలిటికల్ సెలెక్టివిటీ. డిస్క్రిషనరీ సపోర్ట్ ఇట్ మే ట్రిగర్ డిమాండ్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. సో ఒక స్టేట్కి ఈ విధమైన సపోర్ట్ ఇచ్చినట్లయితే ఈ డిస్క్రిషనరీ సపోర్ట్ వలన అదర్ స్టేట్స్ కూడా అటువంటి డిమాండ్స్ చేసే అవకాశం ఉంది అండ్ ఇట్ లీడ్స్ టు ఇంటర్ స్టేట్ ఫ్రిక్షన్. సో స్టేట్స్ మధ్య ఒక ఫ్రిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇటువంటి ఇష్యూస్ వల్ల. దెన్ కొలాప్స్ ఆఫ్ ఎస్సీఎస్ ఫ్రేమ్వర్క్. 14th ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని అబాలిష్ చేసింది. సో లాంగ్ టర్మ్ రిలీఫ్ కోసం ఎటువంటి ఫార్మల్ మెకానిజం అనేది ఇంకా లేదు, ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ని అబాలిష్ చేయడం జరిగింది కాబట్టి. దెన్ ఇట్ వీకెన్స్ ఇన్స్టిట్యూషనల్ నార్మ్స్. సో ఇట్ అండర్మైన్స్ ట్రాన్స్పరెంట్ రూల్ బేస్డ్ డెవల్యూషన్ ఆర్కిటెక్చర్ built around ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. సో ఇది ఒక స్పెషల్ ఫిస్కల్ ప్యాకేజ్ని ప్రొవైడ్ చేయడానికి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్.
Finally, what is the way forward? Institutionalize post bifurcation support. సో ఏదైనా స్టేట్ని మనం బైఫర్కేట్ చేసినప్పుడు ఆ బైఫర్కేషన్ తరువాత ఆ స్టేట్కి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ నీతి ఆయోగ్ కింద ఒక పర్మనెంట్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయాలి. లేకుంటే మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంపవర్ చేసి వీ హ్యావ్ టు అసెస్ అండ్ రికమెండ్ స్పెషల్ ఫిజికల్ ప్యాకేజెస్ ఫర్ రీఆర్గనైజ్ స్టేట్స్. సో ఏదైనా స్టేట్ని ఈ విధంగా బైఫర్కేషన్ అనేది చేసినప్పుడు ఆ బైఫర్కేషన్ తర్వాత ఎయిదర్ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఒక పర్మనెంట్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయాలి, లేదంటే ఆ రీఆర్గనైజ్ అయిన స్టేట్కి స్పెషల్ ఫిజికల్ ప్యాకేజ్ని రికమెండ్ చేయడానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అయినా ఎంపవర్ చేయాలి. సో ఆ విధంగా బైఫర్కేట్ అయిన స్టేట్కి సపోర్ట్ ప్రొవైడ్ చేయడం అనే దాన్ని మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేయాల్సి ఉంటుంది. దెన్ లివరేజ్ ఫైనాన్స్ కమిషన్ పవర్స్. ఫ్యూచర్ ఫైనాన్స్ కమిషన్స్ వీటికి సంబంధించి ఏ విధంగా ఉండాలంటే దే హ్యావ్ టు ప్రొవైడ్ ట్రాన్సిషనల్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అండర్ ఆర్టికల్ 275. సో ఎస్పెషలీ ఏవైతే స్టేట్స్ చాలా స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ని ఫేస్ చేస్తూ ఉంటాయో అటువంటి స్టేట్స్కి ఈ గ్రాంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ట్రాన్సిషనల్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్. దెన్ ఫార్ములా బేస్డ్ అసిస్టెన్స్. సో ఈ ప్యాకేజెస్ని డిజైన్ చేసేటప్పుడు ఆబ్జెక్టివ్ ఇండికేటర్స్ని యూజ్ చేయాలి, లైక్ రెవెన్యూ లాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ అండ్ పర్ క్యాపిటల్ ఫిజికల్ క్యాపబిలిటీ, రీప్లేసింగ్ అడాక్ పొలిటికల్ ప్రామిసెస్. సో ఏదైనా ప్యాకేజ్ని ఈ విధంగా డిజైన్ చేసేటప్పుడు కొన్ని ఇండికేటర్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఎంత రెవెన్యూ లాస్ అనేది జరిగింది ఆ స్టేట్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఫిజికల్ కెపాసిటీ ఏ విధంగా ఉంది, వీటన్నిటిని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దెన్ రిఫార్మ్ లింక్డ్ డిస్బర్స్మెంట్. సో టై ఫిజికల్ సపోర్ట్ టు పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. సో ఆ స్టేట్కి ఫిజికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి అంటే మీరు ఈ విధంగా పర్ఫామ్ చేయాలి అని చెప్పి మనం ఆ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్కి ఫిజికల్ సపోర్ట్ని లింక్ చేయాలి, లైక్ డెట్ టు జిఎస్డిపి రేషియో, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రేషియో, దెన్ ట్యాక్స్ ఎఫర్ట్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అవుట్కమ్స్, వీటితో లింక్ చేయాల్సి ఉంటుంది టు ఎన్ష్యూర్ రెస్పాన్సిబుల్ యూటిలైజేషన్. Then legally anchored parliamentary assurances. So codify major parliamentary commitments made during bifurcation. Example to AP in 2014 through executive resolutions or statutory provisions for enforceability. So this is the way forward for this issue. సో ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ని చూద్దాం. వాట్ ఆర్ స్పెషల్ ఫిజికల్ ప్యాకేజెస్? డిస్కస్ దేర్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ఫిజికల్ ఈక్విటీ ఇన్ అ ఫెడరల్ సిస్టమ్. సో ఫస్ట్ ఏంటంటే ఈ స్పెషల్ ఫిజికల్ ప్యాకేజ్ అంటే ఏంటి, రైట్ దాట్. దెన్ ఈ ఫెడరల్ సిస్టంలో ఫిజికల్ ఈక్విటీని ప్రమోట్ చేయడంలో వీటి యొక్క రోల్ ఏముంది, స్పెషల్ ఫిజికల్ ప్యాకేజ్ యొక్క రోల్ ఏముంది, డిస్కస్ దిస్. దెన్ ఎగ్జామిన్ ద ఛాలెంజెస్. సో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతుంది, ఎగ్జామిన్ దాట్. అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఎన్హాన్స్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. సో వాటి యొక్క ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయడానికి, ఎఫెక్టివ్నెస్ని కూడా పెంచడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి ఆన్సర్లో. సో ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ ఇన్ 250 వర్డ్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఇది మన నెక్స్ట్ ఆర్టికల్, డేంజర్ ఇన్ ద సీ. ఇండియాస్ రెస్పాన్స్ టు మ్యారిటైమ్ డిజాస్టర్స్ మస్ట్ బి ఫాస్టర్ అండ్ బెటర్. సో ఏదైనా మ్యారిటైమ్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఇండియా యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో ఇది ఇంకా ఫాస్ట్గా ఉండాలి అండ్ బెటర్గా ఉండాలి. సో దీని యొక్క సిలబస్ చూసినట్లయితే జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్, దానిలో మనకు మెరైన్ పొల్యూషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి ఈ ఆర్టికల్లో. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే May 24, 2025 the vessel MSC Elsa 3 sank off the Kochi coast carrying 640 containers. సో మనకు రీసెంట్గానే ఈ ఇష్యూ అనేది జరిగింది, ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఎంఎస్సి ఎల్సా 3 కొచ్చి కోస్ట్ దగ్గరలో మునిగిపోవడం జరిగింది. అండ్ దీనిలో ఆల్మోస్ట్ 640 కంటైనర్స్ ఉన్నాయి. అండ్ వీటిలో ఏమున్నాయంటే హజార్డస్ మెటీరియల్స్ ఉన్నాయి, లైక్ కాల్షియం కార్బైడ్ అండ్ ఫ్యూయల్ ఆయిల్. వీటిని క్యారీ చేస్తున్న 640 కంటైనర్స్ ఉన్న వెజల్ అనేది కొచ్చి కోస్ట్ దగ్గరలో మునిగిపోవడం జరిగింది. అండ్
డిలేస్ ఇన్ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా లేకపోయింది. సో డిలే జరిగింది రెస్పాండ్ అవ్వడానికి. అండ్ ఫ్లోటింగ్ డెబ్రీ అండ్ పొల్యూషన్ రిస్క్స్. సో దీస్ ఆర్ ద కన్సర్న్స్ రేస్డ్ ఓవర్ ఇండియాస్ మ్యారిటైమ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. సో వీటి వల్ల మనకి ఏం రిఫ్లెక్ట్ అవుతుంది, ఇండియా యొక్క మ్యారిటైమ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఏ విధంగా ఉంది అని. అండ్ ది ఇన్సిడెంట్ ఇస్ అ రిమైండర్ ఆఫ్ ఇండియాస్ వల్నరబిలిటీ టు మ్యారిటైమ్ యాక్సిడెంట్స్. సో ఇన్సిడెంట్ వల్ల ఇంకొక విషయం ఏం తెలుస్తుంది అంటే మ్యారిటైమ్ యాక్సిడెంట్స్ అనేవి జరగడానికి ఇండియా ఎంత వల్నరబుల్గా ఉంది అని. ఎస్పెషలీ యాజ్ సీ ట్రేడ్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ ట్రాఫిక్ ఇంక్రీజ్. రీసెంట్ టైమ్స్లో మనకు సీ ట్రేడ్ పెరిగింది, దాంతోపాటుగా ట్రాన్స్షిప్మెంట్ ట్రాఫిక్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇటువంటి టైంలో మ్యారిటైమ్ యాక్సిడెంట్స్ జరిగే ఆ వల్నరబిలిటీ ఇండియాకి ఎంత ఉంది అనేది ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తుంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ మ్యారిటైమ్ డిజాస్టర్స్ అంటే ఏంటి? సో దే రిఫర్ టు catastrophic ఈవెంట్స్ దట్ అక్కర్ ఇన్ మెరైన్ ఎన్వైరన్మెంట్స్. సో షిప్స్, ఆఫ్షోర్ ప్లాట్ఫామ్స్, కోస్టల్ ఇన్స్టలేషన్స్, ఇటువంటి మ్యారిటైమ్ ఎన్వైరన్మెంట్స్లో జరిగే catastrophic ఈవెంట్స్ని మ్యారిటైమ్ డిజాస్టర్స్ అంటారు. So this can also happen on sea-based transport and infrastructure, and this leads to loss of property or environmental damage. సో ఇటువంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు లాస్ ఆఫ్ లైఫ్ జరుగుతుంది, కొంతమంది ప్రాణాలు కోల్పోతారు, ఆస్తి నష్టం జరుగుతుంది, అదేవిధంగా ఎన్వైరన్మెంట్కి కూడా డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ మ్యారిటైమ్ డిజాస్టర్స్. మ్యారిటైమ్ డిజాస్టర్స్ అంటే ఏంటో చూసాం. సో ఇప్పుడు మ్యారిటైమ్ డిజాస్టర్స్లో ఉన్న రకాలు అంటే టైప్స్ ఆఫ్ మ్యారిటైమ్ డిజాస్టర్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ షిప్ యాక్సిడెంట్స్ అండ్ కొలీషన్స్. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సింకింగ్, షిప్స్ అనేవి మనకు మునిగిపోవడం, గ్రౌండింగ్ ఆర్ కొలీషన్ ఆఫ్ కార్గో ఆర్ ప్యాసింజర్ వెజల్స్. అంటే మనకు ఈ షిప్స్ అనేవి మునిగిపోవడం లేదా ఒకదాన్నొకటి గుద్దుకోవడం, ఇటువంటి ఇష్యూస్. సో అటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాటిని మనం షిప్ యాక్సిడెంట్స్ అండ్ కొలీషన్స్ అంటాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యారిటైమ్ డిజాస్టర్. ఎగ్జాంపుల్ ఎంఎస్సీ ఎల్సా 3, టైటానిక్ ఎట్సెట్రా. దెన్ ఆయిల్ స్పిల్స్ అండ్ కెమికల్ లీక్స్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు ఈ షిప్స్ నుండి కొన్ని హజార్డస్ సబ్స్టాన్సెస్ లైక్ క్రూడ్ ఆయిల్, డీజిల్, కాల్షియం కార్బైడ్ ఇటువంటివి రిలీజ్ అవుతాయి. సో అటువంటి లీకేజెస్ జరిగినప్పుడు మెరైన్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా కోస్ట్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. మెరైన్ లైఫ్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే ఇది మనం ఓషన్ సర్ఫేస్ వాటర్ అనుకుంటే ఈ క్రూడ్ ఆయిల్ లీక్ అయినప్పుడు ఇది పైన ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది. సో ఈ లేయర్ ఎప్పుడైతే ఆయిల్ లేయర్ ఫామ్ అవుతుందో కిందున్న మెరైన్ లైఫ్కి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఎన్వైరన్మెంట్లో లేదా అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ అనేది వాటర్లోకి ఎంటర్ అవడానికి ఈ లేయర్ అడ్డుకుంటుంది. సో కిందున్న మెరైన్ లైఫ్ ఏదైతే ఉందో వాటికి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గడం వల్ల అవి ఎఫెక్ట్ అవుతాయి. దాంతోపాటుగా మన కోస్ట్ లైన్స్ చూసినట్లయితే ఈ బీచెస్ ఇటువంటి ఏరియాస్లో ఉండే రాక్స్ అండ్ బీచ్ శాండ్ ఇవన్నీ కూడా మనకు ఆయిల్తో నిండిపోతాయి. సో ఆయిల్ లేయర్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, జనరల్గా మనకి దేనికైనా ఆయిల్ అంటినప్పుడు ఇది క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు బీచ్లో ఉన్న పెద్ద రాక్స్, అదేవిధంగా అక్కడ ఉన్న శాండ్, బీచ్ శాండ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక లేయర్ ఆఫ్ ఆయిల్తో కవర్ అవుతుంది. సో దాని యొక్క క్లీనింగ్ అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యారిటైమ్ డిజాస్టర్గా చెప్తాం. దెన్ కంటైనర్ లాస్ అండ్ హజార్డస్ కార్గో డిస్పర్సల్. సో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, వాటిలో టాక్సిక్ ఆర్ ఫ్లేమబుల్ గూడ్స్, ఈజీగా నిప్పు అంటే గూడ్స్ ఉంటాయి, అండ్ కొన్ని పాయిజనస్ సబ్స్టాన్సెస్, అటువంటి గూడ్స్ని క్యారీ చేసే షిప్స్ ఒక్కొక్కసారి మనం ఓషన్లో లేదా సీలో అవి పడిపోతూ ఉంటాయి, వాటి వల్ల కూడా పొల్యూషన్ అనేది జరుగుతుంది. దెన్ ఫైర్స్ అండ్ ఎక్స్ప్లోషన్స్ ఆన్ షిప్స్ ఆర్ పోర్ట్స్. సో ఒక్కొక్కసారి కెమికల్స్ని లేదా ఫ్యూయల్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోవడం వలన ఈ ఫైర్ ఎక్స్ప్లోషన్స్ అనేవి జరుగుతుంటాయి. ఇదర్ షిప్స్లో ఎక్స్ప్లోషన్స్ జరుగుతాయి లేదా పోర్ట్ ఏరియాలో షిప్ యొక్క ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. సో దానివల్ల మనకు ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా హ్యూమన్ క్యాజువాలిటీస్, మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అదేవిధంగా ఎన్వైరన్మెంటల్గా కూడా చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బికాజ్ ఆ కెమికల్ లేదా ఫ్యూయల్ వల్ల ఏదైతే ఎక్స్ప్లోషన్ జరుగుతుందో ఆబ్వియస్లీ అక్కడున్న ఓషన్ వాటర్లో పార్ట్స్ అవి పడడం, ఆ ఎక్స్ప్లోషన్కి సంబంధించిన పార్ట్స్, సో అక్కడున్న మెరైన్ ఎన్వైరన్మెంట్ అంతా ఎఫెక్ట్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, అండ్ మనుషులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎన్వైరన్మెంట్కి ఎఫెక్ట్ ఉంటుంది, దాంతోపాటుగా హ్యూమన్ క్యాజువాలిటీస్ కూడా జరుగుతాయి. దెన్ న్యాచురల్ డిజాస్టర్స్ ఎఫెక్టింగ్ మ్యారిటైమ్ జోన్స్, tsunamis, cyclones, storm surges, disrupting ports, shipping routes and offshore facilities. సో సునామీస్ వచ్చినప్పుడు లేదా తుఫాన్లు వచ్చినప్పుడు, స్టార్మ్ సర్జెస్
ఇటువంటివి వచ్చినప్పుడు ఏంటంటే పోర్ట్స్ డిస్టర్బ్ అవుతాయి, షిప్పింగ్ రూట్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి, దాంతోపాటుగా ఆఫ్షోర్ ఫెసిలిటీస్ కూడా పాడవుతాయి. సో ఈ విధంగా మనకు టైప్స్ ఆఫ్ మ్యారిటైమ్ డిజాస్టర్స్ అనేవి ఉన్నాయి. సో డూ రిమెంబర్ ద డెఫినేషన్ అండ్ ద టైప్స్ ఆఫ్ మ్యారిటైమ్ డిజాస్టర్స్. దెన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ మ్యారిటైమ్ డిజాస్టర్ రెస్పాన్స్. సో ఇండియా యొక్క మ్యారిటైమ్ డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఇటువంటి మ్యారిటైమ్ డిజాస్టర్స్ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో అటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇండియా యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి. సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, సో ఆ విధంగా మన మ్యారిటైమ్ డిజాస్టర్ రెస్పాన్స్ని స్ట్రెంగ్తన్ చేసినట్లయితే మనకి ఏ విధమైన ఇంపార్టెన్స్ ఉంది అనేది చూద్దాం. ఫస్ట్, మ్యారిటైమ్ సేఫ్టీ ఇన్ రైజింగ్ సీ ట్రేడ్. సో ఇండియా ఒక గ్లోబల్ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మారాలి అని ఒక ఆబ్జెక్టివ్తో ఉంది. సో మనకు ఎనీ డిలే ఆర్ మిస్హ్యాప్ ఇన్ మ్యారిటైమ్ రెస్పాన్స్ ఇట్ అండర్మైన్స్ ట్రేడ్ ఎఫిషియన్సీ అండ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. సో మనం ఒక గ్లోబల్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ అవ్వాలి అనే ఆబ్జెక్టివ్తో ఉన్నప్పుడు ఈ విధంగా మ్యారిటైమ్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఎటువంటి డిలేస్ అయినా జరిగినా మన యొక్క ట్రేడ్ ఎఫిషియన్సీ పైన ఇది ఎఫెక్ట్ని చూపిస్తుంది. అంటే ఇండియాలో అంత ట్రేడ్ ఎఫిషియన్సీ లేదు అనే మార్క్ పడుతుంది అండ్ దానివల్ల ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది. దెన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్. మనకు రీసెంట్గా జరిగిన MSC ELSA 3 లాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్లయితే ఇట్ విల్ థ్రెటన్ ద మెరైన్ ఎకోసిస్టమ్స్. సో మెరైన్ ఎకోసిస్టమ్స్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతాయి. అదేవిధంగా కోస్టల్ బయోడైవర్సిటీ కూడా దెబ్బతింటుంది, పర్టికులర్లీ ఇన్ స్టేట్స్ లైక్ కేరళ. సో ఇక్కడ మనకు చాలా రిచ్ కోస్టల్ ఎకాలజీ ఉంటుంది, బట్ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినట్లయితే ఆ కోస్టల్ ఏరియాస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో మనం మన యొక్క ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ కోస్టల్ సర్వీలెన్స్. ఈ డిజాస్టర్ రెస్పాన్స్ని మనం స్ట్రెంథన్ చేసినట్లయితే కోస్టల్ సెక్యూరిటీని కూడా మనం స్ట్రెంథన్ చేసినట్లు అవుతుంది. ఇట్ కాంప్లిమెంట్స్ కోస్టల్ సెక్యూరిటీ. సో దీనివల్ల మనకు న్యాచురల్గా అదేవిధంగా హ్యూమన్ ఇండ్యూస్డ్ మ్యారిటైమ్ థ్రెట్స్ అనేవి మనం మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దెన్ రెసిలియన్స్ ఆఫ్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి పోర్ట్స్, షిప్పింగ్ లేన్స్ అండ్ కోస్టల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా దే డిపెండ్ ఆన్ అ రాబస్ట్ ఎమర్జెన్సీ ఫ్రేమ్వర్క్ టు విత్స్టాండ్ ఆపరేషనల్ షాక్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్. సో ఏదైనా ఆపరేషనల్ షాక్స్ లేదా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ని తట్టుకునే విధంగా మనకు ఒక స్ట్రాంగ్ ఎమర్జెన్సీ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. సో వీ హ్యావ్ టు డెవలప్ రెసిలియన్స్ ఆఫ్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దెన్ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ అండ్ కాంప్లైన్స్. మనకు నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కాంటింజెన్సీ ప్లాన్ NOSDSP. సో ఇటువంటి ప్రోటోకాల్స్ని మనం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనకు గ్లోబల్ మ్యారిటైమ్ అండ్ ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్కి మనం స్టిక్ అవుతున్నాం, వాటిని ఫాలో అవుతున్నాం అని చెప్పి ఇండియా యొక్క క్రెడిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మార్పోల్, IMO నార్మ్స్. సో ఈ మార్పోల్ ఏంటంటే ఇట్ ఈస్ అ కన్వెన్షన్. It is called Marpol Convention, or it is also called International Convention for the Prevention of Pollution from Ships. So remember this. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే మెరైన్ ఎన్వైరన్మెంట్కి పొల్యూషన్ ఏదైతే జరుగుతుందో షిప్స్ ద్వారా ఆ పొల్యూషన్ని తగ్గించడమే దీని యొక్క ఆబ్జెక్టివ్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ స్పిల్స్ లాంటి యాక్సిడెంటల్ కాజెస్ వలన లేదా రొటీన్ ఆపరేషన్స్ వలన షిప్స్ వలన ఏదైతే మనకు మెరైన్ పొల్యూషన్ జరుగుతుందో ఆ పొల్యూషన్ని ప్రివెంట్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ దీనికి మనకు ఇంప్లిమెంట్ చేయడానికి 6 annexes ఉంటాయి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ Annex 1లో మనకు ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ బై ఆయిల్, అండ్ Annex 2లో కంట్రోల్ ఆఫ్ నాక్సియస్ లిక్విడ్ సబ్స్టాన్సెస్ అండ్ బల్క్, అండ్ Annex 4లో చూసినట్లయితే మనకు సూయేజ్ ద్వారా, షిప్స్ ద్వారా వచ్చే సూయేజ్ ద్వారా జరిగే పొల్యూషన్ని ప్రివెంట్ చేయడం, అండ్ Annex 5లో మనకు షిప్స్లోని గార్బేజ్ వలన అయ్యే పొల్యూషన్ని ప్రివెంట్ చేయడం, అండ్ Annex 6లో మనకు ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్స్ దానివల్ల జరిగే పొల్యూషన్ని మనం ప్రివెంట్ చేయడం. ఈ విధమైన 6 annexes ఉంటాయి. సో దీన్ని యాక్చువల్గా ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే 1973లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ 1978లో దీన్ని
అమెండ్ చేయడం జరిగింది. సో తర్వాత అడిషనల్ అనెక్సెస్ కూడా యాడ్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇండియా ఈజ్ అ సిగ్నేటరీ టు దిస్ కన్వెన్షన్. అండ్ ఈ మార్పూల్ కన్వెన్షన్ ని అడ్మినిస్టర్ చేసేది ఎవరు అంటే ఐఎంఓ. సో వాట్ ఇస్ దిస్ ఐఎంఓ? ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. So International Maritime Organization IMO, it administers this MARPOL. Then let's have a look at the structural and institutional challenges. Delayed response and agency coordination. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మన రెస్పాన్స్ అనేది కొంచెం డిలే ఉంటుంది. అండ్ అదేవిధంగా డిఫరెంట్ ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ కూడా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ చూసినట్లయితే లైక్ చెన్నై ఇన్సిడెంట్ ఇన్ 2017. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్, దీనిలో మనకు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ అనేది తక్కువగా ఉంది. సో దీనివల్ల డిలే జరుగుతుంది, అదేవిధంగా కన్ఫ్యూషన్ కూడా జరుగుతుంది. దెన్ ఇన్సఫిషియంట్ మెరైన్ సాల్వేజ్ కెపాసిటీ. సో ఇండియాలో మనకు ఈ సబ్మర్జ్డ్ టాక్సిక్ రెక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేనేజ్ చేయడానికి కావాల్సిన స్పెషలైజ్డ్ వెజల్స్ అండ్ ఎక్విప్మెంట్ అనేది లేదు. దెన్ ఇన్అడిక్వేట్ హజార్డస్ కార్గో ఓవర్సైట్. సో కొన్ని కంటైనర్స్ ఏవైతే హజార్డస్ మెటీరియల్స్ ని క్యారీ చేస్తూ ఉంటాయో దే పాస్ త్రూ మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్స్ వితౌట్ ఫుల్ ట్రాకింగ్ ఆర్ చెక్స్. సో అటువంటి ఓవర్ సైట్ అనేది కూడా మన దగ్గర తక్కువగా ఉంది. దెన్ లిమిటెడ్ డిస్పోజల్ ప్రోటోకాల్స్. సో మనకు సేఫ్ డిస్పోజల్ ఆఫ్ రియాక్టివ్ సబ్స్టాన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ప్యాలెట్స్ అండ్ కాల్షియం కార్బైడ్, ఇటువంటి రియాక్టివ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో సో దే హ్యావ్ అ రియాక్షన్ అండర్ వాటర్. సో ఇటువంటి సబ్స్టాన్సెస్ యొక్క సేఫ్ డిస్పోజల్ కి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, క్లియర్ ఎస్ఓపీస్ అనేవి కూడా లేవు. దెన్ వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎన్ఓఎస్ డిఎస్పి, నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కాంటింజెన్సీ ప్లాన్ ఎగ్జిస్ట్స్ ఆన్ పేపర్. సో ఇది పేపర్ మీద అయితే ఉంటుంది, బట్ దీని యొక్క ఎగ్జిక్యూషన్ చూసినట్లయితే చాలా పువర్ గా ఉంటుంది. ఇవి మనకుండే స్ట్రక్చరల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్. Finally, what is the way forward? Strengthen maritime disaster management framework. సో మన ఇండియన్ కోస్ట్ గార్డ్ ని మనం రియల్ టైమ్ సర్వీలెన్స్, సాల్వేజ్ వెజల్స్ అండ్ ఎమర్జెన్సీ కమాండ్ స్ట్రక్చర్స్ తో ఎంపవర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మన యొక్క మారిటైమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ ని స్ట్రెంథెన్ చేయాలి. దెన్ ఆపరేషనలైజ్ ఎన్ఓఎస్డిసిపి ఎఫెక్టివ్లీ. సో దీనికోసం ఏంటంటే మనం మాక్ డ్రిల్స్ ని కండక్ట్ చేస్తుండాలి అండ్ క్లియర్ ఎస్ఓపీస్ ఉండాలి. అండ్ అదేవిధంగా మల్టీ ఏజెన్సీ ప్రోటోకాల్స్ వీటన్నిటిని స్టాండర్డైజ్ చేయాలి, అదేవిధంగా రెగ్యులర్ గా ఆడిట్ చేయాలి. దెన్ హజార్డస్ కార్గో ట్రాకింగ్, డిజిటల్ మేనిఫెస్ట్ ట్రాకింగ్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి ఫర్ ఆల్ ద హజార్డస్ కార్గో. సో హజార్డస్ సబ్స్టెన్సెస్, డేంజరస్ సబ్స్టెన్సెస్ ని కార్గో ఏవైతే హ్యాండిల్ చేస్తుంటాయో అటువంటి కార్గోకి మనం ట్రాకింగ్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఆల్సో మ్యాండేట్ పోర్ట్ వైజ్ కార్గో డిక్లరేషన్స్. దెన్ పొల్యూషన్ కంట్రోల్ ప్రిపేర్డ్నెస్. సో మనం మ్యారైన్ పొల్యూషన్ రెస్పాన్స్ సెంటర్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది అలాంగ్ మేజర్ పోర్ట్స్ విత్ ఎక్స్పర్ట్ డైవర్స్ అండ్ డిస్పోజల్ యూనిట్స్. దెన్ బిల్డ్ పబ్లిక్ ప్రైవేట్ సాల్వేజ్ కెపాసిటీ. సో డొమెస్టిక్ ఫర్మ్స్ ని మనం ఇన్సెంటివైజ్ చేసి సాల్వేజ్ అండ్ మెరైన్ వేస్ట్ రికవరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసే విధంగా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఫారిన్ ఆపరేటర్స్ మీద డిపెండెన్స్ ని తగ్గించుకోవచ్చు. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. మన నెక్స్ట్ ఆర్టికల్, సైంటిస్ట్ డిస్కవర్ న్యూ వే టు డిటెక్ట్ హిడెన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎగ్జాటిక్ మెటీరియల్స్. కాంటెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని సైంటిస్ట్ ఈ టోపోలాజికల్ మెటీరియల్స్ యొక్క హిడెన్ ప్రాపర్టీస్ ని డిటెక్ట్ చేయడానికి ఒక కొత్త మెథడ్ ని డిస్కవర్ చేయడం జరిగింది. సో ద బ్రేక్ త్రూ లైజ్ ఇన్ డిటెక్టింగ్ టోపోలాజికల్ ఇన్వేరియన్స్ యూజింగ్ అ ప్రాపర్టీ కాల్డ్ స్పెక్ట్రల్ ఫంక్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క డెవలప్మెంట్ కి, నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్స్ యొక్క డెవలప్మెంట్ కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ టోపోలాజికల్ మెటీరియల్స్ అంటే ఏంటో చూద్దాం. సో టోపోలాజికల్ మెటీరియల్స్ అంటే దీస్ ఆర్ క్వాంటమ్ మెటీరియల్స్ విత్ ప్రాపర్టీస్ దట్ రిమైన్ అన్చేంజ్డ్ అండర్ కంటిన్యూస్ డిఫార్మేషన్స్. సో కొన్ని క్వాంటమ్ మెటీరియల్స్ కంటిన్యూస్ డిఫార్మేషన్స్ అవుతున్నప్పటికీ కూడా వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి. వాటినే టోపోలాజికల్ మెటీరియల్స్ అంటారు. సో వీటి యొక్క యూసేజ్ ఏముంటుంది, అప్లికేషన్స్ ఏముంటాయంటే
క్వాంటమ్ కంప్యూటింగ్లో, సూపర్ కండక్టర్స్లో, అదేవిధంగా లో ఎనర్జీ ఎలక్ట్రానిక్స్లో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. సో డూ రిమెంబర్ దిస్, ఎందుకంటే మనకు రీసెంట్ టైమ్స్లో ఏవైతే ఇటువంటి టర్మినాలజీస్ న్యూస్లో ఉంటాయో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్స్ ఆన్ దీస్, రైట్? దెన్ సైంటిఫిక్ అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిస్కవరీ. సో ఈ డిస్కవరీకి సంబంధించి సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏముందో చూద్దాం. డీకోడింగ్ క్వాంటమ్ మెటీరియల్స్. సో ఈ డిస్కవరీ వల్ల ఏంటంటే టోపోలాజికల్ ఇన్వేరియంట్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ క్వాంటమ్ మెటీరియల్స్ ఒక స్టేబుల్ ప్రాపర్టీస్ దట్ రిమైన్ అన్చేంజ్డ్ అండర్ డిఫార్మేషన్. డిఫార్మేషన్ చేసినప్పుడు కూడా చేంజ్ అవ్వని స్టేబుల్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి క్వాంటమ్ మెటీరియల్స్లో, ఇటువంటివి మనం తెలుసుకోవచ్చు. దెన్ అప్లికేషన్స్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ. ఈ టోపోలాజికల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫాల్ట్ టాలరెంట్ క్వాంటమ్ కంప్యూటింగ్కి, లో పవర్ ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా సూపర్ కండక్టర్స్కి చాలా ఇంపార్టెంట్. దెన్ న్యూ యూనివర్సల్ టూల్ SPSF అంటే మొమెంట్ స్పేస్ స్పెక్ట్రల్ ఫంక్షన్. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు ఇట్ ప్రొవైడ్స్ అ నోవెల్ అండ్ యూనివర్సల్ మెథడ్ టు క్లాసిఫై అండ్ ఎక్స్ప్లోర్ ఎగ్జాటిక్ మెటీరియల్స్. సో ఎగ్జాటిక్ మెటీరియల్స్ని క్లాసిఫై చేయడానికి, వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఇది ఒక కొత్త అండ్ యూనివర్సల్ మెథడ్ని ప్రొవైడ్ చేస్తుంది బై ది యూసేజ్ ఆఫ్ దిస్ SPSF. దెన్ బూస్ట్ టు ఇండియన్ రీసెర్చ్ క్యాపబిలిటీస్. సో ఇదొక ఇండిజినస్ అచీవ్మెంట్. ఇది ఇండియన్ సైంటిస్ట్ అచీవ్ చేసిన ఒక ఇండిజినస్ అచీవ్మెంట్గా చెప్పొచ్చు ఇన్ అ గ్లోబలీ కాంపిటేటివ్ డొమైన్. సో దీనివల్ల ఇండియా యొక్క రీసెర్చ్ క్యాపబిలిటీస్కి ఇది ఒక బూస్ట్గా చెప్పొచ్చు. దెన్ ఇట్ ఓపెన్స్ పాత్ ఫర్ ఇన్నోవేషన్. ఇట్ లేస్ ద ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ డిస్కవరీస్. సో మన నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్, క్వాంటమ్ సిమ్యులేషన్, ఎనర్జీ ఎఫిషియెంట్ మెటీరియల్స్, ఇటువంటి వాటిలో మన ఫ్యూచర్ డిస్కవరీస్కి ఇది ఒక ఫౌండేషన్గా ఉంటుంది. సో ఇది ఈ డిస్కవరీకి సంబంధించిన సైంటిఫిక్ ఇంపార్టెన్స్ అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఆటోనమస్ వార్ఫేర్ అండ్ ఆపరేషన్ సింధూర్. సో మనం రీసెంట్ టైమ్స్లో చూసాం ఆపరేషన్ సింధూర్ ఎంతగా న్యూస్లో ఉంది అని. సో ఈ ఆపరేషన్ సింధూర్లో యూజ్ చేసిన ఆటోనమస్ వార్ఫేర్ గురించి చూద్దాం. సో రీసెంట్గా ఇన్ ద ఇండియన్ పాకిస్తాన్ వార్ 4 days ఆఫ్ హాస్టిలిటీస్ తర్వాత బోత్ సైడ్స్ ఎఫెక్టివ్లీ rewrote their rules of engagement, ushering a new normal of airborne deterrence without pilots but with autonomous platforms, armed drones, and also munitions. So let's have a look at this article. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. సో రీసెంట్గా మనకు తెలుసు April 22, 2025 there was పహల్గామ్ టెర్రర్ అటాక్. సో ఈ April 2022 పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత దీనికి రెస్పాన్స్గా ఇండియా ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేయడం జరిగింది ఇన్ ఎర్లీ మే. సో దిస్ మార్క్ ద షిఫ్ట్ ఇన్ ఏరియల్ వార్ఫేర్. అంటే మన ఏరియల్ వార్ఫేర్లో ఒక షిఫ్ట్ అనేది చూడొచ్చు. ఎందుకంటే మనం అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ UAS ఇంక్లూడింగ్ ఆర్మ్ డ్రోన్స్, లాటరింగ్ మ్యూనిషన్స్, వీటిని యూజ్ చేయడం జరిగింది. సో ఇవి ఇక్కడ సెంట్రల్ ఆపరేషనల్ రోల్ని ప్లే చేయడం జరిగింది. దీని ద్వారా మన ఏరియల్ వార్ఫేర్లో ఒక షిఫ్ట్ అనేది చూడొచ్చు. సో 4 days వరకు బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ డ్రోన్ స్వార్మ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ ఆటోనమస్ కాంబాట్ సిస్టమ్స్ని యూజ్ చేయడం జరిగింది టు టార్గెట్ ఎనిమీ పొజిషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ మినిమల్ ట్రూప్ ఎక్స్పోజర్. సో మన యొక్క ట్రూప్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా జరగకుండా ఎనిమీ పొజిషన్స్ని అండ్ ఎనిమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేయడానికి ఇండియా పాకిస్తాన్ రెండు కంట్రీస్ కూడా ఈ విధంగా మనకు AI ఎనేబుల్ డ్రోన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ ఆటోనమస్ కాంబాట్ సిస్టమ్స్, అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా లేకుండా జరిగే ఆటోనమస్ కాంబాట్ సిస్టమ్స్, ఇటువంటివి యూజ్ చేయడం జరిగింది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఎమర్జింగ్ వార్ఫేర్ టెక్నాలజీస్ చూద్దాం. అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్. సో వీటిని కామన్గా మనం డ్రోన్స్ అంటాం, అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ని. సో ఇవేంటంటే హ్యూమన్ పైలట్ లేకుండా ఆపరేట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ఇవి. సో వీటిలో మనకి డ్రోన్స్ ఉంటాయి, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్స్ ఉంటాయి, డేటా లింక్ అండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ ఉంటాయి. సో దీస్ కెన్ బి సర్వీలెన్స్ బేస్డ్, ఆర్మ్డ్, kamikaze ఆర్ స్వామ్ డ్రోన్స్. అండ్ ఇవి ఎక్కువగా ప్రెసిషన్ స్ట్రైక్స్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆర్ UAS. దెన్ లాయిటరింగ్ మ్యూనిషన్స్.
ఇది డ్రోన్ కి మిసైల్ కి ఒక హైబ్రిడ్ గా చెప్పొచ్చు. సో దే కెన్ హోవర్ ఓవర్ అన్ ఏరియా. సో ఒక ఏరియాని టార్గెట్ గా పెట్టుకున్నట్లయితే ఆ ఏరియాలో పైన తిరుగుతూ అక్కడ టార్గెట్స్ ని ఐడెంటిఫై చేసి ఆ ఇంపాక్ట్ ఇట్ కెన్ సెల్ఫ్ డిస్ట్రక్ట్ ఆన్ ఇంపాక్ట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇదేంటంటే హై అక్యురసీ కోసం అండ్ కొలేటరల్ డ్యామేజ్ అటాక్స్ అనేది తక్కువగా ఉండడానికి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ హార్పీ ఆఫ్ ఇజ్రాయెల్, స్విచ్ బ్లేడ్ ఆఫ్ యుఎస్ఏ. ట్రై టు రిమెంబర్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. దెన్ స్వామ్ డ్రోన్స్. సో ఇవి స్వామ్ డ్రోన్స్ అంటే కోఆర్డినేటెడ్గా పనిచేసే మల్టిపుల్ డ్రోన్స్ అండ్ ఇవి ఏఐ కంట్రోల్డ్ గ్రూప్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. దెన్ స్కై ఆరో, ఇది ఒక ఇండియన్ డెవలప్డ్ టాక్టికల్ లెవెల్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్. సో ఇదేంటంటే మనకు సెన్సార్స్, రేడార్స్ అండ్ ఇంటర్సెప్టర్స్ ని రియల్ టైంలో మేనేజ్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్. సో ఇవి హై ఎనర్జీ సిస్టమ్స్ లైక్ లేజర్స్ అండ్ మైక్రోవేవ్స్. ఇవేంటంటే ఎనిమీ డ్రోన్స్ ని, మిజైల్స్ ని డిసేబుల్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో దీస్ ఆర్ ఆర్ డ్యూస్, దట్ ఈస్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్. అండ్ దీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఫ్యూచర్ క్యాపబిలిటీ ప్రొజెక్షన్స్. సో ఇవి మనకు రీసెంట్ టైమ్స్ లో ఉన్న ఎమర్జింగ్ వార్ఫేర్. సో ట్రై టు రిమెంబర్ దీస్. సో ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రాక్టీస్ ఎంసీక్యూ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఈ యూఏవీస్ ఏవైతే ఉన్నాయో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, వీటికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ చూద్దాం. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ all types of UAVs can do vertical landing, all types of UAVs can do automated hovering, and all types of UAVs can use battery only as a source of power supply. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆల్, ఓన్లీ ఇటువంటి ఎక్స్ట్రీమ్స్ వర్డ్స్ అనేవి ఉన్నప్పుడు జనరల్గా అవి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతాయి. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇన్కరెక్ట్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, నన్ ఆఫ్ దీస్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఎక్స్ప్లెనేషన్. సో ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ ఎందుకు ఇన్కరెక్ట్ అంటే ఓన్లీ VTOL, వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ యూఏవీస్ ఏవైతే ఉంటాయో లైక్ మల్టీ రోటర్స్, ఇవి మాత్రమే వర్టికల్ గా ల్యాండ్ అవ్వగలవు. సో మనకి ఆల్ యూఏవీస్ అన్నారు స్టేట్మెంట్ లో. సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ రాంగ్. ఫిక్స్డ్ వింగ్ యూఏవీస్ ఏవైతే ఉంటాయో వీటికి రన్వేస్ కావాలి అండ్ ఇవి వర్టికల్ ల్యాండింగ్ చేయలేవు. దెన్ స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్ ఎందుకంటే కేవలం మల్టీ రోటర్ యూఏవీస్ మాత్రమే హోవర్ చేయగలవు. దే కెన్ ఓన్లీ హోవర్, నాట్ ఆల్ యూఏవీస్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్సో ఇన్కరెక్ట్. ఫిక్స్డ్ వింగ్ యూఏవీస్ ఏంటంటే వీటికి ఫార్వర్డ్ మోషన్ కావాలి అండ్ దే కెన్ నాట్ హోవర్. దెన్ స్టేట్మెంట్ 3 కూడా ఇన్కరెక్ట్ ఎందుకంటే యూఏవీస్ కెన్ బి పవర్డ్ బై బ్యాటరీస్, ఫ్యూయల్ ఇంజిన్స్, ఫ్యూయల్ సెల్స్ ఆర్ హైబ్రిడ్ సిస్టమ్స్. అన్నిటిలో కూడా మనకు బ్యాటరీ యూసేజ్ అనేది ఉండదు. సో దట్ ఈస్ అబౌట్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ సెంటర్ అపాయింట్స్ 3 జడ్జెస్ టు సుప్రీం కోర్ట్, ఫిల్స్ ఆల్ 34 పోస్ట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేసిన తర్వాత సుప్రీం కోర్ట్కి 3 కొత్త జడ్జిల్ని అపాయింట్ చేశారు, బ్రింగింగ్ ఇట్ టు ఇట్స్ ఫుల్ శాంక్షన్ స్ట్రెంత్ ఆఫ్ 34 జడ్జెస్. సో మన సుప్రీం కోర్ట్ యొక్క ఫుల్ స్ట్రెంత్ 34 జడ్జెస్. సో ఇప్పుడు కొత్తగా 3 కొత్త జడ్జిల్ని మనకు అపాయింట్ చేయడం ద్వారా ఈ ఫుల్ కెపాసిటీ ఆర్ ఫుల్ స్ట్రెంత్ ని మనం రీచ్ అవడం జరిగింది. అండ్ ఈ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సుప్రీం కోర్ట్ కొలీజియం యొక్క రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని అపాయింట్మెంట్స్ చేయడం జరిగింది. అండ్ 3 days లోనే వీటిని సెంటర్ క్లియర్ చేసింది. సో కొత్తగా అపాయింట్ అయిన జడ్జెస్ ఎవరంటే జస్టిస్ ఎన్వి అంజారియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక హైకోర్ట్, జస్టిస్ విజయ్ బిష్నోయ్, చీఫ్ జస్టిస్ గువాహటి హైకోర్ట్, అండ్ జస్టిస్ అతుల్ ఎస్ చందోర్కర్, జడ్జ్ బాంబే హైకోర్ట్. సో ట్రై టు రిమెంబర్ దీస్ నేమ్స్ ఆల్సో. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దీనికి సంబంధించి ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. సుప్రీం కోర్ట్ కి సంబంధించి ఆర్టికల్ 124 క్లాస్ 2, దీనిలో ఉన్న కీ ప్రొవిజన్స్ చూసినట్లయితే మన సుప్రీం కోర్టులోని జడ్జిల్ని అపాయింట్ చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అండ్
సచ్ అదర్ జడ్జెస్ యాజ్ హీ మే డీమ్ నెసెసరీ. సో ఎంతమంది అయితే జడ్జెస్ని కన్సల్ట్ చేయాలనుకుంటారో దట్ ప్రెసిడెంట్ ఫీల్స్ నెసెసరీ, వారిని కన్సల్ట్ చేసిన తర్వాత ఈ జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఇది ఆర్టికల్ 124 క్లాజ్ 2లో ఉన్న మేజర్ ప్రొవిజన్. హైకోర్ట్స్కి సంబంధించి ఆర్టికల్ 217 క్లాజ్ 1. సో ఇదేంటంటే హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేయడం జరుగుతుంది. బట్ కన్సల్టేషన్ ఎవరిని చేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ దాట్ హైకోర్ట్. ఆ స్టేట్ యొక్క హైకోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ హైకోర్ట్ యొక్క చీఫ్ జస్టిస్ని, ఆ స్టేట్ యొక్క గవర్నర్ని, దాంతోపాటుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీరిని కన్సల్ట్ చేసిన తర్వాత ఆ హైకోర్టుకి సంబంధించిన జడ్జిల్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఇవి మనకున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. రిమెంబర్ ద ఆర్టికల్స్. దెన్ ఎవల్యూషన్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ అనేది ఏ విధంగా ఎవాల్వ్ అయిందంటే ఫస్ట్ జడ్జెస్ కేస్ 1981. సో దీనిలో ఎగ్జిక్యూటివ్ హెల్డ్ ప్రైమసీ. జుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఎగ్జిక్యూటివ్కి ప్రైమసీ ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ జడ్జెస్ కేస్ 1993లో కొలీజియం సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనిలో మనకు ప్రయారిటీ జుడిషియరీకి ఇచ్చారు. దెన్ థర్డ్ జడ్జెస్ కేస్ 1998, దీనిలో కొలీజియం స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం జరిగింది. సో డూ రిమెంబర్ దిస్ జడ్జెస్ కేసెస్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో కొలీజియం సిస్టమ్ ఏ విధంగా ఇవాల్వ్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్. ట్రై టు గో త్రూ ద ఎంటైర్ ప్రాసెస్, జస్ట్ బ్రష్ అప్ యువర్ బేసిక్స్. దెన్ ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. సో మన సుప్రీం కోర్టులోని జడ్జిలను ఏ విధంగా అపాయింట్ చేస్తారు, ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇనిషియేషన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేయడానికి ఒక ప్రపోజల్ని ఇనిషియేట్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. దెన్ కొలీజియం డెసిషన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 4 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ని కన్సల్ట్ చేస్తారు. కన్సల్ట్ చేసి ఒక రికమెండేషన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దెన్ ఫార్వర్డింగ్ టు గవర్నమెంట్. ఆ పేర్లను లా మినిస్ట్రీకి, అక్కడ నుండి ప్రైమ్ మినిస్టర్కు, అక్కడ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దెన్ ప్రెసిడెంట్స్ రోల్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు వచ్చిన తర్వాత ఆయన రోల్ ఏంటంటే ఈయన కొలీజియం యొక్క రికమెండేషన్ ప్రకారం హీ ఆర్ షీ విల్ అపాయింట్ ద జడ్జెస్. దెన్ ప్రెసిడెంట్ కొన్ని నేమ్స్ని రీకన్సిడరేషన్ కోసం తిరిగి పంపించవచ్చు కూడా. ఇఫ్ రేటెడ్ హీ మస్ట్ అపాయింట్. అంటే ప్రెసిడెంట్ ఒకవేళ ఆ పేర్లను రీకన్సిడరేషన్ కోసం తిరిగి పంపించినప్పుడు సేమ్ నేమ్స్ వచ్చినా కూడా హీ మస్ట్ అపాయింట్. సో దిస్ ఇస్ అ ప్రొసీజర్. ఏ విధంగా సుప్రీం కోర్ట్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారంటే ఇది దానికి సంబంధించిన ప్రొసీజర్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఎలక్షన్ కమిషన్స్ సింగిల్ పాయింట్ డాష్ బోర్డ్ లైక్లీ టు బి ఆపరేషనల్ బిఫోర్ బీహార్ ఎలక్షన్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏసీ నెట్ అనే ఒక కొత్త డాష్ బోర్డ్ని లాంచ్ చేయబోతుంది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ డాష్ బోర్డ్. సో దిస్ ఇస్ డిజైన్ టు స్ట్రీమ్ లైన్ ఎలక్టోరల్ ప్రాసెసెస్. ఈ డాష్ బోర్డ్ని బీహార్లోని అసెంబ్లీ ఎలక్షన్స్, అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే 5 స్టేట్స్లో బైపోల్స్ జరగబోతున్నాయో ఇవి జరిగే ముందే ఇది ఆపరేషన్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. దెన్ ఏసీ నెట్, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే it wants to replace over 40 disjointed platforms with a single point interface for poll management and stakeholder services. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ ఎసీనెట్ అంటే ఏంటంటే ఇది ఒక సింగిల్ పాయింట్ డిజిటల్ డాష్ బోర్డ్. దీన్ని మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే మనకు ఎలక్షన్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ అండ్ ప్రాసెసెస్ అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేయడానికి, స్ట్రీమ్ లైన్ చేయడానికి తీసుకొచ్చిన ఒక డాష్ బోర్డ్. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన కాంటెక్స్ట్. అండ్ ట్రై టు రిమెంబర్ దిస్. రీసెంట్గా ఈ విధంగా ఏవైతే టర్మ్స్ మనకి న్యూస్లో ఉంటాయో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దిస్ డెఫినిషన్. సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. సో అన్ని ఎలక్షన్ సర్వీసెస్కి సంబంధించి ఇది ఒక సింగిల్ పాయింట్ డాష్ బోర్డ్. అండ్ ఇది 40+ ప్లాట్ఫామ్స్ని ఒక సింగిల్ ఇంటర్ఫేస్గా ఇంటిగ్రేట్ చేస్తుంది. అండ్ ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ విత్ ఆటో రిమూవల్ ఆఫ్ డిసీజ్డ్ ఓటర్స్. సో ఎవరైనా ఓటర్స్ చనిపోయినట్లయితే వారి యొక్క నేమ్స్ని ఆటో రిమూవల్ చేస్తుంది, అంటే ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది. దెన్ ట్రైనింగ్ అండ్ లాజిస్టిక్స్ ప్లానింగ్ ఫర్ పోల్ అఫీషియల్స్ అండ్ యాక్సెస్ ఫర్ ఓటర్స్, parties and BLOs. It also supports booth level planning and voter facilitation. సో ఇది ఈ డాష్ బోర్డ్ యొక్క కీ ఫీచర్స్.
ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ కోబాల్ట్ హోల్డింగ్స్ $230 million ఐపీఓ గ్యాంబుల్ బ్యాన్స్ ఆన్ ప్రొడక్షన్ కట్స్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ కోబాల్ట్ ప్రైసెస్ అనేవి చాలా తగ్గాయి, సడన్ గా ఇట్ హాస్ డ్రాప్డ్ షార్ప్లీ. సో ఎందుకు అంటే డిఆర్సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అదేవిధంగా ఇండోనేషియా నుండి ఓవర్ సప్లై జరిగింది. సో దీని వలన సడన్ గా ఈ గ్లోబల్ గా కోబాల్ట్ ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువగా తగ్గాయి. అండ్ ఇన్ రెస్పాన్స్ యూకే బేస్డ్ కోబాల్ట్ హోల్డింగ్స్ ఇది ఒక $230 million ఐపీఓ దీన్ని లాంచ్ చేయడం జరిగింది టు పర్చేస్ ఫిజికల్ కోబాల్ట్ బెట్టింగ్ ఆన్ ఫ్యూచర్ సప్లై కట్స్. సో ఈ మూవ్ వల్ల ఏంటంటే మనకు కోబాల్ట్ కి సంబంధించి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఎంతగా పెరుగుతుందని చూడొచ్చు. ఎస్పెషలీ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క బ్యాటరీస్ లో, క్లీన్ ఎనర్జీ సెక్టర్స్ లో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది తెలుస్తుంది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో కోబాల్ట్ కి సంబంధించిన కీ అప్లికేషన్స్ ఏమున్నాయో చూద్దాం. కోబాల్ట్ ఇట్స్ అ ట్రాన్సిషన్ మెటల్. దీని యొక్క అటామిక్ నెంబర్ 27 అండ్ దీన్ని ఎక్కువగా కాపర్ అండ్ నికెల్ మైనింగ్ లో ఒక బై ప్రోడక్ట్ గా మనం పొందొచ్చు. దీని ఒక క్రిటికల్ మినరల్ గా క్లాసిఫై చేయడం జరిగింది ఎందుకంటే ఎనర్జీ స్టోరేజ్ లో, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్స్ లో దీనికి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. అందు గురించి దీన్ని క్రిటికల్ మినరల్ గా క్లాసిఫై చేయడం జరిగింది. సో ఇది మనకు కోబాల్ట్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఈ కోబాల్ట్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎటువంటి అప్లికేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఈవీ బ్యాటరీస్. మన ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క బ్యాటరీస్ లో యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎన్ఎంసి లిథియం అయాన్ బ్యాటరీస్. సో ఇది హయ్యర్ ఎనర్జీ డెన్సిటీ కోసం మన లిథియం అయాన్ బ్యాటరీస్ లో యూజ్ చేస్తారు. దెన్ ఏరోస్పేస్ అలాయ్స్, జెట్ ఇంజిన్స్ లో అదేవిధంగా టర్బైన్ బ్లేడ్స్ లో కూడా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దీనికి హీట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అందు గురించి మనకు ఏరోస్పేస్ అలాయ్స్ లో కూడా యూజ్ చేస్తారు. దెన్ డిఫెన్స్, ఆర్మర్ ప్లేటింగ్, మిజైల్స్ అండ్ సర్వీలెన్స్ ఎక్విప్మెంట్ లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ ఎలక్ట్రానిక్స్, సో మన స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ రీఛార్జబుల్ డివైజెస్ లో కూడా ఈ కోబాల్ట్ ని యూజ్ చేస్తారు. దెన్ మెడికల్ యూజ్, కోబాల్ట్ 60 ని క్యాన్సర్ ట్రీట్మెంట్ లో రేడియోథెరపీకి కూడా యూజ్ చేస్తారు. దెన్ క్యాటలిస్ట్ అండ్ మ్యాగ్నెట్స్, పెట్రోకెమికల్ రిఫైనింగ్ లో, మ్యాగ్నెటిక్ అలాయ్స్ లో కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ సీ ద మేజర్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ కోబాల్ట్. సో ఎన్ని సెక్టర్స్ లో మనకు కోబాల్ట్ ని యూజ్ చేయొచ్చో యూ కెన్ సీ దాట్ ఓవర్ హియర్. సో ఇది ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇది ఒక క్రిటికల్ మినరల్, దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఏమేమి సెక్టర్స్ లో వీటిని యూజ్ చేయొచ్చు. సో ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కోబాల్ట్ గ్లోబల్ గా మనకు ఎక్కడెక్కడ కోబాల్ట్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది అంటే డిఆర్సి, దట్ ఈస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో ఇక్కడ ఎంత ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది అంటే గ్లోబల్ గా మొత్తం ఎంటైర్ వరల్డ్ లో మనం కోబాల్ట్ మొత్తాన్ని చూసినట్లయితే దానిలో 70% అనేది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోనే సప్లై చేస్తుంది. యూ కెన్ సీ ద హెజ్మనీ ఆఫ్ డిఆర్సి ఓవర్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ కోబాల్ట్. అండ్ అదర్ కంట్రీస్ చూసినట్లయితే మనకు ఇండోనేషియా, రష్యా, ఆస్ట్రేలియా అండ్ చైనా కూడా ఉన్నాయి. బట్ మేజర్లీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఎందుకంటే మన గ్లోబల్ కోబాల్ట్ లో ఓవర్ 70% అనేది డిఆర్సీనే సప్లై చేయడం జరుగుతుంది. సో రిమెంబర్ దీస్ మేజర్ ప్రొడ్యూసర్స్. సో ఇండియా యొక్క మినరల్ రిసోర్సెస్ అన్ని కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ట్రై టు రిమెంబర్ దీస్ డీటెయిల్స్. సో మీరు జనరల్గా మినరల్ రిసోర్సెస్ చదివేటప్పుడు ఆ మినరల్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ అండ్ అవి ఎక్కువ ఎక్కడ మనకు వేర్ కెన్ వి ఫైండ్ దెమ్ ఆర్ ద మేజర్ ప్రొడ్యూసర్స్, ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన పాయింట్స్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు మనకు కోబాల్ట్ న్యూస్ లో ఉంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. సో దాట్ ఈస్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ టుడే. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye-bye.